ఇరాన్ మీద యుద్ధాన్ని మొదలుపెట్టిన తర్వాత అమెరికా ప్రపంచాన్ని తీవ్ర అస్థిరతలోకి నెట్టేశారు. ఆ అస్థిరత ఇప్పటికిప్పుడు మాయమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వీళ్ళు యుద్ధం ముగించినా లేదా మళ్ళీ అక్కడ అన్ని యథాతథ పరిస్థితులు నెలకొన్నా కూడా సమీప భవిష్యత్తులో కూడా ప్రపంచం మళ్ళీ పట్టాలెక్కే ఆ సిచ్యువేషన్ అయితే లేదు. చాలా చాలా కష్టాలు అయితే కంటిన్యూ కాబోతూ ఉన్నాయి. అది ఇమ్మీడియట్ ఆపేసినా కూడా. కానీ అక్కడేమో పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు. ఇరాన్ మీద బాంబులేసి యుద్ధం చేసి దారికి తెచ్చుకుందామన్న అమెరికా ఆ యుద్ధంలో అయితే ఓడిపోయారు. ఇరాన్ దారికి తెచ్చుకోలేకపోయారు. ఇరాన్ ప్రతిదాడులకు వీళ్ళు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇరాన్ నౌకాదళం ధ్వంసం అయిపోయిందన్నారు, ఇరాన్ చితికిపోయిందన్నారు. ఇవన్నీ కనుక తప్పు అని చెప్పి ప్రతిరోజు నిరూపితమవుతూ ఉన్నాయి. అండ్ ఇంకెంతకాలం యుద్ధం చేసినా కూడా ఇరాన్ మీద ఈ విధంగా గెలవలేమని చెప్పి అమెరికా కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఇరాన్ బలమేంటో తాజాగా నిన్న కూడా చూసాం. వాళ్ళు టెహ్రాన్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకా మిజైల్స్ లాంచర్లతో పేద ఊరేగింపు చేశారు. అవి కూడా ఇంకా తక్కువే. వాళ్ళు మొత్తం భూగర్భ పెద్ద పెద్ద సొరంగాలు దాచేసి పైన మొత్తం కప్పిపెట్టేశారు, మొత్తం మూసేశారు సొరంగ మార్గాలు కూడా. మిజైల్ సిటీలే నిర్మించారు వాళ్ళు లోపల భూగర్భాలలో. నిన్న టెహ్రాన్లో ఎంత పెద్ద ర్యాలీ చేశారు ఆ మిజైల్స్ లాంచర్తో. అక్కడ ప్రజలు కూడా వచ్చి ఇరాన్ జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున వాళ్ళ దేశానికి అనుకూలంగా నినాదాలు ఇచ్చుకుంటూ కనిపించారు. సో ఇరాన్ బలం ఎక్కడ తగ్గల. యుద్ధం ఇంకెంతకాలం చేసినా అమెరికా వెనకడుగు వేయడం తప్ప ఇరాన్ను జయించలేదు. అందుకని ఏం చేశారు, వాళ్ళని ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేయాలి అని చెప్పి ఇరాన్ ఎప్పుడైతే హర్మూజ్ జలసంధిని మూసేశారో అప్పుడు ఇది ఒక తీవ్రవాద చర్య అనేది అమెరికా. సీన్ కట్ చేస్తే మీరు హర్మూజ్ను మూసేస్తారా, మేము హర్మూజ్లోనే ఇంకా పర్షియన్ గల్ఫ్ వైపు దాన్ని మేము మూసేస్తాం, మీ నౌకలను రానియం పోనీయమని చెప్పి పైన ఇంకా కూర్చొని వాళ్ళేదో ఒక నిర్బంధం అని కొనసాగిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు వర్క్ అవుతుంది అన్నది అంటే ఇంకా క్లారిటీ రావడం లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు చెప్పే మాటలను ఎవరూ నమ్మట్లే. గంటకో మాట, ఒకటి కాదు గంటకి 7 మాటలు మాట్లాడుతున్నాడు ట్రంప్. ఒకవేళ నిజంగానే ఆ నిర్బంధం విజయవంతమైతే ప్రపంచం మరింత కష్టాల్లోకి పోవడం గ్యారంటీ. ఎందుకని ఇరాన్ నుంచి వచ్చిపోయే నౌకలు కనుక విజయవంతంగా అమెరికా అక్కడ అడ్డుకుంది. ఇప్పటివరకు ఏమీ పూర్తిగా అడ్డుకోలేదు. అంతర్జాతీయ నివేదికల ప్రకారం కూడా ఇరాన్ తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంది. ఏదో 1-2 అమెరికా అడ్డుకోవడం తప్పితే. సరే, అమెరికా చెప్పినట్లు అక్కడ కనుక విజయవంతం అయ్యారు అనుకోండి, అయితే ఏమవుతుంది, నౌకలు వచ్చిపోవడం ఆగిపోతే ఇరాన్ చమురు ఎగుమతులో కీలకమైన ఖర్గ్ ద్వీపం అది పూర్తిగా నిండిపోతుంది అంటే ఇరాన్ చమురు తీవాలి, బయటకి తీసి అక్కడ స్టోరేజ్ ట్యాంకర్లు నింపాలి. స్టోరేజ్ ట్యాంకర్ల నుండి వాళ్ళు వాళ్ళ దగ్గర చమురు కొనే దేశాలకు దాన్ని పంపించుకుంటూ అమ్ముకుంటూ ఉంటారు. ఇప్పుడు అది అమ్మడం ఆగిపోయింది అనుకో, స్టోరేజ్ ట్యాంకర్లు నిండిపోతాయి. తర్వాత బయటకు తీసే చమురు ఎక్కడ వాళ్ళు స్టోర్ చేయాలి? అటువంటిప్పుడు చమురు బయటకు తీయడం ఆపేయాల్సి ఉంటుంది. ఒకసారి కనుక ఆపేస్తే మళ్ళీ దాన్ని తిరిగి మొదలు పెట్టడం ఇంకా ఇది ఇంపాసిబుల్, చాలా కష్టం. సో అంత కీలకమైనటువంటి గట్టు పరిస్థితులు ఇరాన్కి వస్తే వాళ్ళేం ఊరుకోరు కదా. వాళ్ళ చేతిలో ఉన్న మరో ఆయుధాన్ని వాడతారు. ఏం వాడతారు? బాబెల్ మాండేట్ను మూసేస్తామంటారు. అక్కడ తాగుతారా? కీలకమైన సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి అమెరికా మిత్ర దేశాలకు వెళ్ళే కేబుల్సే కట్ చేస్తామంటారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే కేబుల్స్ కట్ చేస్తామంటారు. ఆ ఎఫెక్ట్ ఒక గల్ఫ్ దేశాల మీద కాదు, మొత్తం ప్రపంచం మీద. ఇంతకు ముందు కూడా కన్నీ విని ఎరిగినంత నష్టం ఇప్పుడు ఇది మిగులుస్తాయి. కేబుల్స్ కట్ చేస్తే మొత్తం ప్రపంచం కుప్పకూలిపోతుంది, ఏ సర్వీసు పనిచేయదు. ఇరాన్కి అంత పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఏదో విధంగా డెఫినెట్ కౌంటర్ అటాక్ చేస్తారు కదా. అంటే ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఒక లెక్క, రాబోయే పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయా అంటే అమెరికా తన మూర్ఖత్వపు నిర్ణయాలను కనుక కొనసాగించుకుంటూ పోతే జరగబోయేది ఇదే. అల్టిమేట్గా ప్రపంచంలో పేద మధ్యతరగతి నలిగిపోతాడు, నాశనం అయిపోతాడు. వీళ్ళకేముంది, కుప్పలు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ట్రంప్ దగ్గర నుంచి మొత్తం కార్పొరేట్లు అందరూ కూడా నువ్వు నేనే నలిగి అల్లాడిపోతూ ఉన్నావు. మన కష్టాలు ఇంకా రెట్టింపు కాబోతూ ఉన్నాయి అక్కడ పరిస్థితులు కనుక సద్దుమనక్కపోతే.